అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఓకే, సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటి విషయాలు మనసులోనే దాచిపెట్టుకుంటారు చెప్పుర్రి? పెళ్లికి ముందు వేరే అబ్బాయిని ప్రేమించిన విషయాన్ని మా ఆయనతో చెప్పకుండా నా మనసులో దాచిపెట్టడం. మేము మాత్రం పెళ్లికి ముందు మేము ప్రేమించిన అమ్మాయిల పేర్లు వాళ్ళతో ఏమేం జరిగింది అన్ని చెప్పేస్తాం. మీరు ఎక్కడన్నా చెప్తారు, మీరు చెప్పరు. మా పిల్లానికి లేని పని డౌట్లు తెప్పిస్తావు నువ్వు. హాయ్ రవి. హాయ్ మేడం. వావ్, నైస్ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ రవి. గుజరాతీ స్టైల్? yes. రాజస్థానీ స్టైల్? గుజరాతీ స్టైల్. సామ్నే ఆవో ఆవో. తెలుగు? తెలుగుని. తెలుగు వస్తుందా? కానీ మీరు గుజరాత్ నుంచి? కాదు ఇక్కడి నుంచే, వైజాగ్. చాలా అందంగా ఉంది. చాలా డిఫరెంట్ స్టైల్. సారీ డిఫరెంట్. ఏమంటారండి ఏమని తెలుసా? మన అంటే వాట్ టైప్ ఆఫ్? లెహంగానే అంటారు. ఓకే, చెప్పండి మేడం మీ పేరు? శోభ. శోభ గారు చెప్పండి. నేను మా వారు సినిమాకి వెళ్తుంటే మా పక్కింటి వచ్చి సుత్తి కొట్టింది అనుకోండి, చెప్పకుండా దాచుకుంటాను. సినిమాకి వెళ్తున్నాం. డ్రెస్ బాగుంది మేడం. మా ఆయనకు వచ్చే శాలరీ మొత్తం నాకే ఇచ్చినా సరే మా అత్తగారిని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు మనసులోనే దాచిపెట్టు. చెప్పకూడదు, అస్సలు చెప్పకూడదు. వాళ్ళకి చెప్పారంటే వాళ్ళకి కూడా వాటా పోతుంటది కదా. అప్పుడు మీకు షాపింగ్ కి నగలకి కొడుకు తల్లికి ఇస్తుంటే మీకేంది నొప్పి? అందుకే కదా మొత్తం మాకే తీసుకుంటాము. నువ్వే పెట్టుకో, మొత్తం నువ్వే పెట్టుకో. ఎవరి సమంత? మా అమ్మాయి నేను. మీరిద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారండి. మా ఆయనకి డబ్బు దాచుకున్నట్టు, శారీస్ కొంటున్నట్టు తెలియకుండా దాస్తా. మీరు గొప్పోలండి ఆ విషయంలో. ఎక్కడ దాస్తారో ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఇల్లు మాత్రం మాదే అంటాం. అప్పుడప్పుడు బట్టలు తీసుకుంటే అల్లకెళ్ళి డబ్బులు పడతాయి. ఈ వేడికలు వచ్చినట్టే మా ఆవిడే దాచిపెట్టా అంటది. 50 years అయింది మ్యారేజ్ అయ్యి. 50 years అయినా మొన్న పెళ్లి అయినట్టు ఉన్నారండి. కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నారు. అరే వరల్డ్ కప్ ఏదిరా? రండి మేడం. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా వాళ్ళ హస్బెండ్ కి చెప్పలేదు చూడండి, అది క్రేజీ ఆన్సర్ అంటారు. రండమ్మా. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అర చెక్కిలి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మేడం మీ పేరు? నా పేరు బాను. బాను గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి? yes. నేను ఇంజనీరింగ్ చదువుతున్నారేమో అనుకున్నానండి బాబు. ఎన్నేళ్ళు అయిందంటే పెళ్ళై? 13 years. పెళ్ళై 13 years అవుతుందా? అవును. ఎందుకు సిగ్గుపడుతున్నారు? అవునండి 13 years అయింది. అది ఎంత ధైర్యంగా చెప్పండి, బాగుంటది. ఇప్పుడు హౌస్ వైఫా? ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. వెరీ గుడ్. మేడం మీ పేరు? స్వర్ణ. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఒకటేసారి చెప్పండి, నాకు అర్థమవుతుంది. మీ వాయిస్ చాలా బాగుందండి, బేస్ వాయిస్ ఉంది మీకు. పాటలు పాడే ఎక్స్పీరియన్స్ ఏమైనా? yes అండి. యు ఆర్ సింగర్? యా. కెన్ వి లిసన్ యువర్ వాయిస్ వన్స్? సింగ్ నో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే హే మాయ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
నా పేరు కుసుమ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. ఎవరిది నాదే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇలా కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలని మీ ఆయనకి ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చారా? చాలా సార్లు. అందుకే ఎక్కడున్న మనిషి అక్కడ ఉంటాడు, కుక్కిన పెయిన్ లాగా. అంతేనా? అంతే. మీరు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. పెళ్లి తర్వాత అలా కంట్రోల్ లో పెడుతున్నారా ఆయన్ని? బాగా. వెరీ గుడ్. అబ్బా ఎంత ధైర్యం, ఎంత ఆనందం చూడ కళ్ళల్లో. చిన్నక్క పేరు? హిట్లర్. నాకు ఫస్ట్ టైం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ లో ఉన్నానా ఎర్రగడ్డలో ఉన్నానా అర్థం కాలేదు. స్టీల్ ప్లాంట్ లో ఉన్నారు. ఆ స్టెప్ అని చేస్తుంటే అర్థం కావట్లేదు. బాగా చేశారండి. నాకు నచ్చిన సినిమా భాష, నేను మెచ్చిన హీరోయిన్ త్రిష, మా వీధికి నేనే బాద్షా, నా పేరు అనూష. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? ఈ ఎండాకాలం సలెందుకు స్టార్ట్ అయిందని నాకు డౌట్ వచ్చింది. జోష్ చూస్తే అర్థం కావట్లేదా రవి? నా పేరు వాసవి. వాసవి గారు, మీరు చేసినది చిరంజీవి ఇష్టం. అట్లా చెప్పకండి మేడం, నాకు ఆయన అంటే ఇష్టం మేడం, ప్లీజ్ మేడం. నాకు కూడా. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్. మీరు కూడా. వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు స్వర్ణ. వీణా స్టెప్ చేశారు స్వర్ణ గారు. థ్యాంక్ యూ. మొత్తం వైజాగ్ 10 హౌస్ ఉన్న సామాన్లు అన్ని మీ దగ్గర ఉన్నాయండి. అరే ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ ఎదురుగా ప్రాపర్టీస్ ఉన్నాయి. మీలోకి ఒకరు ముందుకెళ్తారు, డాన్స్ ఆడుతూ ఉంటారు, పాట వస్తుంది. ఆ పాట ప్లే అవుతుంటే మీరు లిరిక్స్ బాగా గమనిస్తే లిరిక్స్ లో ఇక్కడ ఉన్న సామాన్లది ఒక మెన్షన్ ఉంటది అనమాట. అది బాల్ ఉండొచ్చు, అది గ్లాస్ ఉండొచ్చు, మగ్ ఉండొచ్చు, ఏదో ఒకటి మెన్షన్ అవుతుంది. మెన్షన్ అయిన వెంటనే మీరు తీసుకొని వెనక్కి రావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు వెళ్ళి ఏదైతే ఫస్ట్ ముట్టుకుంటారో అదే ఫిక్స్. ఫస్ట్ మీరు ముందుకెళ్ళండి. ఫస్ట్ 3, 2, 1 మ్యూజిక్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. చురుకు చూపులో చేరిందే. నువ్వేమో ఫ్లవర్ తీసుకొచ్చినావు, గుండె కాదు ఇది పిల్లు అంటారు. గుండె అంటే హార్ట్ సింబల్ కదా. లవ్ ప్రేమ అంటే ఇది ఒప్పుకుంటా. ఈ రెండు ఎక్కడనొస్తే ఆ లిరిక్ ప్లే చేయి, లేకపోతే అక్కడున్న ప్రాపర్టీస్ ఉన్న లిరిక్ ప్లే చేయి. ప్లే ది సాంగ్. గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు, నీ మాటలో ఉంది రోజాలు. రైట్ ఆన్సర్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. ఫస్ట్ పాయింట్ అయితే వీళ్ళు గెలుచుకున్నారు. సెకండ్ పాయింట్ ఖచ్చితంగా మీరు గెలవాలి గేమ్ లో ఉండాలంటే. ముందుగా అడుగు పెట్టండి. మ్యూజిక్. గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే, మీరు తీసుకొచ్చారు గాజులు, మీరు తీసుకొచ్చారు గ్లాసు. కరెక్ట్ లిరిక్ ప్లే చేయనా? చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, గాజులు ఉంది. రైట్ ఆన్సర్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. 1.2 ఇప్పుడు డిసైడర్. రెడీ? నెక్స్ట్ సాంగ్ ప్లే. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు, నీ కొంగు జెండాలు ఎగరేసుకో, ఇంటి తాళాలు నా బొడ్డులో దొప్పి టీజర్లు లేకుండా పొమ్మేసుకో. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. తాళాలు
తాళం చెవి అండ్ యా కీస్. మీరేం తెచ్చారు? అద్దాలు తీసుకొచ్చారు. లేదా లిరిక్ నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు నీ కొంగు తుండాలు ఎగరేసుకో. ఇంటి తాళాలు నా బొడ్డులో దొప్పి టీజర్లు లేకుండా పొమ్మేసుకో. 2 పాయింట్స్ వచ్చాయి. ఈ పాటలో ఒక స్టెప్ ఉంటది. ఇందులో నాని ఎవరు సాయి పల్లవి ఎవరు మీరే డిసైడ్ చేసుకోండి. ఇట్లా పట్టుకుని కొంచెం ఇంకా బెండ్ ఇంకా నా నడుం బెండ్ అయిపోద్ది. మరి బెండ్ చేయాలి. మరి మీ ఆయన బెండ్ దిగరు ఎప్పుడు. రెండు అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఏదో పేషెంట్ తీసుకెళ్తారు ఏమండోయ్ నాని గారు. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. రండి మొత్తం 3 ఉత్సాహం. ఇక్కడ సాయి పల్లవి ఎవరు, నాన్నగారు ఎవరు? ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్. నీ ఇద్దరు ఆ మూలకెళ్ళి ఇంతమంది ఉన్నారు. ఎవరైనా చేయగలుగుతారా? ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చెన్ని గారు. ఓకే అమ్మా ప్లీజ్. ఓకే సో టోటల్ గా ఎవరికి 2 పాయింట్స్ వచ్చాయి? మీరు ఓడిపోయారా? పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. 3000 రూపీస్. సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం ఉండాలి, కొంచెం తెలివి ఉండాలి. చాలు మీరు బోల్డ్ అంత డబ్బులు గెలుచుకుంటారు. ఇలా అక్కడ ఆగింది అనుకోండి 500 రూపాయలు మీ సొంతం, 300, 1000, 100, 200 కోత వచ్చిందంటే ఇంటికే, ఈటీవీ వచ్చిందంటే 2000 రూపాయలు. మీ ఎవరికి ఎంత లక్ ఉందో అది. కానీ అది తిప్పాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సో ఫస్ట్ ఎవరు వస్తారంటే బ్లూ సారీ మేడం వస్తారు. ఓకే మీ పేరు? రజనీ అండి. రజనీ అండి. భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. మీరు తెలంగాణ నుంచి వచ్చారు. ఇట్టంటావు ఎందుకు? మరి అక్కడి నుంచి వచ్చారు కదా. మీ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయా? ఉన్నాయండి. మహారాష్ట్రంలో ఉన్నాయా? ఉన్నాయండి. ఒక రాష్ట్రంలో మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో రైల్వే స్టేషనే లేదు తెలుసా? తెలియదండి. అది ఏ రాష్ట్రం చెప్పాలి? నాకు తెలియదండి. నీకు తెలియదంటే నేను ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ తమిళనాడు ఉంది. ఆప్షన్ బి సిక్కిం. ఆప్షన్ సి ఢిల్లీ. సిక్కిం. అండ్ ఆప్షన్ డి మేఘాలయ. ఇప్పుడు ఆలోచించుకొని ధైర్యంగా చెప్పు. మేఘాలయ. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మేఘాలయ. పక్కా? పక్కా. వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళలేదు. ఎవరైనా చెప్పారా అక్కడ లేదని? అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. ముందు సిక్కిం ఎందుకు అన్నారు మరి? ఆ మూడిట్లో అక్కడ ఉండదు, ఢిల్లీలో ఉంటుంది కదా అని. ఏమన్నా డౌట్ ఉంటే నేను దీంట్లో ఆప్షన్స్ లో 2 తీసేస్తా, ఉట్టి 2 పెడతా నీకోసం. మేఘాలయ అండి. పక్కా? నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. నాకు ఒక 2 ఆప్షన్లు తీసి. సరే 2 ఆప్షన్స్ ఇవ్వండి. 2 ఆప్షన్లు తీసేస్తున్నా. మిగిలిన 2 ఆప్షన్స్ సిక్కిం అండ్ మేఘాలయ. సిక్కిం అండి. షూరా? షూర్ అండి. ఫైనల్? ఫైనల్ అండి. మేఘాలయ కాదు. కాదు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం ఇస్ మేఘాలయ. పేర్లోనే మేఘాలయాలు ఉన్నాయి. మేఘాల్లో ఉంటుందా రైల్వే స్టేషన్? ఉండదని నేను ఫస్ట్ అంటే మీరే కన్ఫ్యూజ్ చేశారు. మేఘాలయ పేర్లోనే ఉంది. మేఘాలు ఉంటాయి, అక్కడ రైల్వే స్టేషన్ ఎట్లుంటది మేఘాల్లో? ఉండదు. మరి హౌ కెన్ యు సే ఇట్ ఇస్ మేఘాలయ? వై? నవ్వుతో ఏంటమ్మా కామెడీ ఫేస్ లాగా నడుతుందా? ఇప్పుడు చూడు. వై? చెప్పండి సార్. మేఘాలయ రైట్ ఆన్సర్ చెప్తారు. అలా అలా ఆ దారిలో వెళ్ళాలి. సిక్కిం రైట్ ఆన్సర్. ఇట్రా. సిక్కిం అనే రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లేదు. మేఘాలు ఉంటాయి కాబట్టి లేదంటే నీ కళ్ళకి నీళ్ళు రావడం. మరి చెప్పండమ్మా ఎంత డబ్బులు వస్తే అంత మీవే. 500 గెలుచుకున్నారు మీరు సిక్కిం అనే ఆన్సర్ చెప్పి.
సాధారణంగా హార్ట్, తెలుగులో గుండె. ఈ జీవికి మాత్రం తలలో ఉంటుంది గుండె. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. వచ్చి ఆర్జీవి చిరంజీవి అంటే బాగోదు. మీ పేరమ్మా? గోవిందమ్మ. గోవిందమ్మ. ఆన్సర్ అమ్మా? రెయ్య. రెయ్య. రెయ్య? ఏ రెయ్య? ఫాన్స్. ఏం ఫాన్స్? ఫాన్స్ పౌడరా? ఏ రెయ్యమ్మా? మనం తింటాం కదండి. ఏంటది మనం అంటున్నారు? ఏంది రొయ్య? రొయ్య ప్రాన్స్. ప్రాన్స్ కి గుండె తలకాయలు ఉంటదా? రైట్ ఆన్సర్. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు, కానీ కోత్ వచ్చి అన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళలో ది ఓల్డెస్ట్ ముసలి వాళ్ళు, ది ఓల్డెస్ట్ ఎవరున్నారు ఇక్కడ? నాకు తెలిసి ఈవిడే ఉంది. ఇట్రా. వాట్స్ యువర్ నేమ్? రేష్మ. రేష్మ, ఏం చదువుకుంటున్నావు? ఫిజియో థర్డ్ ఇయర్. ఫిజియో థర్డ్ ఇయర్ అయితే నీకు తెలివి బాగానే ఉంటది. నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఏ విత్తనాల నుండి కొత్తిమీరని పండిస్తారు? ధనియాలు. ఓకే. ప్రపంచంలో అతి పెద్ద విత్తనం ఏది? కోకోనట్. విత్తనం. నువ్వు చదువుకోకు, నువ్వు పాస్ అయిపోయినావు, నువ్వు పాస్ అయిపోయినావు. నువ్వు ఫిజియోథెరపీ షాప్ పెట్టుకో. సరే, ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టేసుకో. నువ్వు గ్రేట్. నువ్వు అన్ని రైట్ ఆన్సర్ చెప్తున్నావు. తిప్పి. అరే ఓకే అని అంటి మహా పోయో రమ్మంటాడు. ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా పోయో రమ్మంటాడు. ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. 1000 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు ఆడతారు ఇప్పుడు? దాని డింపుల్స్. మనందరికి తెలిసిన సెలబ్రిటీస్ ఎవరికైతే డింపుల్స్ ఉంటాయో ఒక 4 పేర్లు చెప్పు. ప్రీతి జంట. ప్రీతి జంటనా? ప్రీతి జంట. ఆలీ. ఆలీ గారికి డింపుల్స్ ఉంటాయి. మనోజ్. ఫైనలా? మంచు. మంచా? మంచు మనోజ్. రైట్ ఆన్సర్. మంచు మనోజ్. ఇంకొకరి పేరు చెప్తే చాలు నాకు. లావణ్య. ఎవరావిడ? ఇగో ఇగో క్లూ ఇస్తున్నా. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్. స్నేక్ అను. స్నేక్. షేక్ అను. షేక్. కరెక్టే. షారుఖ్ ఖాన్. రైట్ ఆన్సర్. మధ్యలో వచ్చింది. 100 దగ్గర ఆగింది. అది ఎగ్జాక్ట్ 100 మధ్యలో ఆగింది. అయితే 400 ఇచ్చేద్దాం. 300 100 కలిపి మళ్ళీ 300. కంగ్రాచులేషన్. ఓకే, సో టీమ్ లో 3 ఉన్నారు కాబట్టి ఒకరు ఆరింగ్ లో ఒకరు ఆరింగ్ లో నిల్చుంటారు. ఆ బాల్ అక్కడ నుంచి అక్కడికి వేస్తే బ్యాట్ తోని ఈ నెట్ మీద కొడితే అది రోల్ అయ్యి కింద బాస్కెట్ లో పడాలి. ఏ 3 అయితే ఎక్కువ బాల్స్ ఈ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి ముందుకి. యువర్ టైం స్టార్ట్ నౌ. Time is up. So
టోటల్ గా బాస్కెట్ లో పడ్డాయి 3 balls. యువర్ స్కోర్ ఇస్ 3. వెరీ గుడ్ స్కోర్. మీ టార్గెట్ 4. వచ్చేయండి, టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్ నౌ. టోటల్ గా మీరు 3 వేశారు, మీరు ఒక్కడు కూడా వేయలేదు. ఇది కూడా పొరపాటున ఏదో వచ్చేదాకా పడ్డది. కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations to the winners. 3,000 rupees. Super episode in Steel Plant Vizag. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు జోహార్లు.